జై శ్రీమన్నారాయణ. నమస్కారం అండి. శ్రీశ్రుతి ఛానల్కు స్వాగతం అండి. నా పేరు మహాలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ కథ గురించి, అక్షయ తృతీయ నాడు ఎటువంటి దాన ధర్మాలు చేస్తే మంచిది, అక్షయ తృతీయ నాడు బంగారం బదులు ఏది కొంటే మహాలక్ష్మి కటాక్షం లభిస్తుందో వివరించబోతున్నానండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ అనగా ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం నాడు జరుపుకుంటున్నామండి. పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా సత్ప్రవర్తన వీడక జీవించుచూ ఉండేవాడు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము అని చెప్పగా విని ఆ దినమందు గంగలో పుణ్యస్నానము ఆచరించి దేవతలకు పితృదేవతలకు తర్పణము ఇచ్చి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను. అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంట వచ్చి మరుజన్మన అతను కుశావతి నగరమునకు రాజుగా జన్మించెను. అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు దాన ధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమొకటే గాని తరుగుటలేదు. అక్షయ తృతీయ రోజున చేసిన హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు. ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని, తద్వారా లక్ష్మీదేవిని తమ తమ ఇళ్లలో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. బంగారం కొనుగోలు చేయలేని వారు లవణం అంటే ఉప్పును కొనుగోలు చేయవచ్చును. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేని వారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు. వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానము ఆచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతారు. గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయి. అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి గౌరీదేవికి డోలోత్సవం జరిపించి ముత్తైదువులను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలను వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరి సంపదలతో వెళ్లి విరుస్తుందని విశ్వాసం. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరి సంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామికి పుష్పఫలాలను అర్పించి దైవనామస్మరణ చేసిన వారికి సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే ఈ రోజున గోధుమలు, శనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతంగా శివ సాయుధ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసేవారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. అట్టి పుణ్యఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులు అవుదాము. స్వస్తి.